నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. టెట్ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు వెబ్సైట్లో హాల్ టికెట్ అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడిన అభ్యర్థులు ఇప్పుడు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ ఎగ్జామ్ను ఆన్లైన్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. కాగా ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలను ఇష్టానురాజ్యంగా కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాండిడేట్స్కు తమ సొంత జిల్లాలో కాకుండా ఇతర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కేటాయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అడ్డగోలుగా ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ప్రకారం ఇచ్చుకున్న సెంటర్లను కాకుండా చివరిగా కేటాయించిన సెంటర్లను అభ్యర్థులు కేటాయించారనే విమర్శలు వస్తున్నాయి. టెట్ పరీక్ష నిర్వహణకు గతంలో సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించేవారు. కాగా ఈసారి ఇష్టానుసారంగా ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించడంతో అభ్యర్థులు దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 2 సెషన్లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుంచే ఎగ్జామ్ మొదలు కానుంది. అయితే అంతకంటే ముందే 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు ముందుగానే రావాలని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఈ లెక్కన ఇతర జిల్లాలకు వెళ్లాలంటే తెల్లవారుజామున ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోతున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,86,386 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1కు 99,958 మంది అప్లై చేసుకోగా పేపర్ 2కు 1,86,428 మంది అప్లై చేశారు. వాస్తవానికి గత నెల 10వ తేదీ వరకు అప్లికేషన్కు లాస్ట్ డేట్ ఉండగా మరో 10 రోజులు అధికారులు గడువు పెంచారు. అప్పటి వరకు 2 లక్షలపై చిలుకు అప్లికేషన్స్ రాగా అదనంగా పెంచిన గడువుతో మరో 80,000 మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2 సెషన్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ డేట్స్లో మార్పులు చేర్పులు జరిగాయి. అధికారులు ఇష్టానురాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారని వరంగల్ జిల్లా అభ్యర్థులకు హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు సిద్దిపేట, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు మేడ్చల్, కరీంనగర్కు చెందిన వారికి వరంగల్, మంచిర్యాల, సిరిసిల్ల అభ్యర్థులకు హైదరాబాద్ వంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లను కేటాయించారు. వాస్తవానికి వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలో ఆప్షన్ పెట్టుకుంటే ఆన్లైన్ పరీక్ష పేరుతో వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించబడడం ఏంటని వాపోతున్నారు. ఇప్పటికే టెట్ ఫీజు 1,000 రూపాయలు చేసి భారం మోపారని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఈడీ, డీఈడీ అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు.